న్యాయాధిపతి అయిన ఏహూదు. ఏహూదు అని పేరునకు ఐక్యపరచు లేదా ఐక్యపరచబడిన అని అర్థం వస్తుంది. పేరునకు తగిన విధంగానే శూరుడైన ఏహూదు దేవుని నుండి దూరమైపోయిన ఇశ్రాయేలీలను తిరిగి దేవునితో ఐక్యపరిచాడు. ఇశ్రాయేలీలకు మొదటి న్యాయాధిపతి అయిన ఓత్నీయేలు మృతి పొందిన తర్వాత కొంతకాలానికి ఇశ్రాయేలు ప్రజలు మరలా దేవునికి అవిధేయులై ఆయన సన్నిధిని దోషులయ్యారు. అప్పుడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచుగా అతడు పోయి అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని ఇశ్రాయేలీలతో యుద్ధము చేసి వారిని ఓడించి వారి రాజ్యమును స్వాధీనపరుచుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేలీలు మోయాబు రాజైన ఎగ్లోనునకు 18 సంవత్సరముల పాటు దాసులుగా ఉంటూ అతనికి కప్పము చెల్లించుచూ వచ్చారు. శత్రువునకు మనం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. ఒక్కసారి మనం శత్రువు చెరలోనికి వెళ్ళినట్లయితే మనం స్వేచ్ఛను కోల్పోతాం, నెమ్మది కోల్పోతాం. అంత మాత్రమే కాదు గాని మనం మన బిడ్డలు అనుభవించాల్సిన మన సంపద, కష్టార్జితం అన్నీ శత్రువు పాలైపోతాయి. ఒక్కోసారి మన జీవితంలో ఎదురయ్యే శ్రమలు, నిందలు, ప్రతికూల పరిస్థితులను చూసి దేవుణ్ణి నిందిస్తాము. సరైన ఆత్మీయ పరిపక్వత కలిగిన వాళ్ళెవరూ కూడా కష్ట సమయాల్లో దేవుని నిందించరు. అనుకున్నది జరగలేదనో, కష్టాలు కలిగాయనో, పరిస్థితులు కలిసి రాలేదనో, బంధువులు తృణీకరిస్తారనో ఇలా రకరకాల కారణాల చేత చాలామంది దేవుని మీద కోపగించుకొని ఆయనకు దూరమైపోతుంటారు. భక్తుడైన యోబు సర్వం కోల్పోయిన సమయంలో ఇలా అంటున్నాడు: యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ భక్తుడైన యోబు యొక్క ఆత్మీయ స్థితి ఎంత ఉన్నతంగా ఉందో చూడగలం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనములో ప్రభువు ఇలాగు సెలవిస్తున్నారు: నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా అని చాలా స్పష్టంగా మాట్లాడుచున్నారు. ఇశ్రాయేలీలు చేసిన తిరుగుబాటును బట్టి వారు 18 సంవత్సరముల పాటు స్వేచ్ఛను, సంపదను కోల్పోతూ వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు ఏహూదును ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా, రక్షకునిగా దేవుడు నియమించారు. ఇతడు ఎడమ చేతి వాటం కలవాడు. మోయాబు రాజైన ఎగ్లోనునకు కప్పము సమర్పించుటకు ఇశ్రాయేలీలు ఏహూదును పంపగా ఏహూదు 3 పొడవగల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని కప్పమును మోయేవారిని వెంట పెట్టుకుని రాజైన ఎగ్లోను వద్దకు వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి తమరితో చెప్పాలి అని అనినప్పుడు తన వద్ద ఉన్నవారు వెళ్ళు వరకు ఊరకుండుమని చెప్పాడు. రాజైన ఎగ్లోను బహుస్థూలకాయుడు. అతడు ఒక్కడే మేడపైని గల చల్లని గదిలో కూర్చొని ఉండగా ఏహూదు రాజైన ఎగ్లోను వద్దకు వచ్చి, రాజా, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా రాజు తన పీఠం మీద నుండి లేచి నిలబడ్డాడు. అప్పుడు ఏహూదు తన వస్త్రములో దాచిన కత్తిని దూసి అతని కడుపులో పొడవగా అది వెనుక నుండి బయటకు వచ్చింది. వెంటనే ఏహూదు గది తలుపులకు గడియపెట్టి గది వెనుక గల వసారా నుండి మేడ దిగి పెసిలీము దాటి షెయీరాకు పారిపోయెను. రాజు ఎంతసేపటికి బయటకు రాకపోగా గది తలుపులు కూడా లోపల నుండి వేసియుండుట దాసులు చూచి రాజు మల విసర్జనకు పోయిననుకున్నారు. తరువాత వారు రాజు మరణమయ్యాడని తెలుసుకుని తేరుకునే లోపు ఏహూదు ఎఫ్రామీల కొండను చేరుకుని బోరవోదగా ఇశ్రాయేలీలు అతని యొద్దకు చేరుకున్నారు. అప్పుడు ఏహూదు జరిగినది చెప్పి, మన శత్రువులైన మోయాబీలను దేవుడు మన చేతికి అప్పగించి ఉన్నాడని చెప్పి వారిని వెంటబెట్టుకుని మోయాబు ఎదుటి యోర్దాను రేవులను పట్టుకొని మోయాబు వారిని ఎవరినీ రేవు దాటనీయలేదు. ఆ సమయంలో మోయాబులోని బలముగల 10,000 మంది యుద్ధశూరులను హతము చేసి వారిని ఓడించారు. న్యాయాధిపతి అయిన ఏహూదు హయాంలో ఇశ్రాయేలు దేశం 80 సంవత్సరముల పాటు స్వేచ్ఛను పొంది ప్రజలు నెమ్మది కలిగిన జీవితం జీవించారు. అటు తర్వాత ఏహూదు మరణమాయెను. తరువాతి వీడియోలో మనం మరో న్యాయాధిపతి గూర్చిన ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి మీ ఆత్మలను ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.